హలో అండి, మేమందరం ఈరోజు వినాయకునికి పందిరి కోసం కట్టెలు నరకడానికి వెళ్తున్నాం. 4 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే అందరికీ ఈరోజు కుదిరింది. వెళ్తుంటే ఈ కుక్కలేమో ఒకటే మురుగుతున్నాయి. మొత్తానికైతే మేమందరం కింద మీద పడి ఇక్కడికైతే కట్టెలు కొట్టడానికి అయితే వచ్చేసాం. వీడేమో ఎప్పుడో కొట్టిన కట్టెను పట్టుకొని నేనే కొట్టినా అని ఒరుతున్నాడు. వాడేమో నేను కొట్టినా అని వీడు అంటున్నాడు. ఇలా అందరం ఒరినాక ఈ కర్రే వద్దని, ఈ కర్ర లావైందని దీన్ని వదిలేసి పక్క కర్ర కోసం వెళ్ళాం. ఒక్క విషయం, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీనికేమో కట్టెలే కొట్టడం రాదు. వీడేమో ఒకటే కొడతా అని గొడ్డలు తీసుకొని పోతాడు. మరి ఈ లాస్ట్ వరకు ఎవరికంతా కొడతాడో మనకైతే తెలియదు. ఇంకోటి ఇష్టం ఏంటంటే, మనం కట్టెలు కొట్టేటప్పుడు మనతో పాటు ఇంకో గ్యాంగ్ కూడా వచ్చారు. మీ వీడ కట్టెలు కొడతా అంటే వాడు పోయి అక్కడ ముచ్చట పెడతాడు. మేము ఎంత చెప్పినా వాంతో గొడవ పడతాడు. రాట్లేడు. నేను వీడియో స్టార్ట్ చేయగానే మా వాడు అప్పటి వరకు నిలబడున్నాడు. అన్న నేను కొడతానని వీడియో తీయన్న అంటున్నాడు. మొత్తానికైతే వీడు కూడా కొట్టడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ చెట్టు మాత్రం ఇంకా ఎరగలేదు. వాడు కట్టెలు కొడతా అంటే వీళ్ళిద్దరు నిలబడి వీడు నెత్తి దిగుతాడు. వీడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వాడేమో కింద మీద పడి కొడుతుంటే వీడేమో అటు కొట్టరా అని వాడిని తికమక్క చేసి ఆ చెట్టు కొట్టనీయకుండా చేస్తుండు. వచ్చి గంట అయింది కానీ ఇంకా ఒక్క చెట్టు కూడా కొట్టలేదు. దీన్ని వద్దురా అంటే ఇంటికి ఉండకుండా వచ్చిండు. వీడిని వదిలిచ్చడే సరిపోతాను. అలా చాలాసేపటికి అందరం కొట్టి చాలాసేపటికి అలిసిపోయి లాస్ట్కి మావాడు కింద మీద పడుకుంటూ ఏదో అట ఆ చెట్టుని బాస్తా ఉన్నాడు. దాన్ని మొత్తానికైతే ఒక చెట్టునైతే కొట్టేశాను. ఇక చెట్టు పడ్డ ఆనందంలో అరుస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళకి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇంకా 2-3 చెట్లు నరకాలి. మావాడైతే ఇంకా ఆ చెట్టుని కొడుతూనే ఉన్నాడు. అది పల్లెదో పడ్డదో పార్ట్ 2లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.